హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే పంకిన్ హల్వా అంటే గుమ్మడికాయతో హల్వా ఎలా చేయాలో చూద్దామండి. ఎప్పుడు చేసే హల్వాలు కాకుండా ఒకసారి ఇలా గుమ్మడికాయతో హల్వా చేశారంటే అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలండి. ఏ స్వీట్ అయినా నేతితో చేస్తేనే కమ్మగా ఉంటుంది. మంటని మీడియంలో ఉంచి నెయ్యి కరిగేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక 20 జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేయాలండి. 1 నుంచి 2 నిమిషాల పాటు జీడిపప్పు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష అండి, కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఒక 15 నుంచి 20 సెకండ్లు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ అండి, ఇక్కడ 2 కప్పుల వరకు తీసుకుంటున్నాం. మేము తురుముకొని తీసుకోవాలి. బూడిద గుమ్మడికాయ కాదు, మనకి ఇంకో గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయతో ఇక్కడ హల్వా చేస్తున్నాము. మంట మీడియంలో ఉంచి హాఫ్ కుక్ అవ్వనివ్వాలండి. అంటే కొంచెం కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాము. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీరు స్కిప్ చేసేయచ్చు. ఒకసారి మొత్తం బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. మనకి ఏ హల్వా అయినా జనరల్గా ఒకే ప్రాసెస్ ఉంటుందండి. మనం యాడ్ చేసే క్వాంటిటీస్ ఇంకా మనం కుక్ చేసే పద్ధతిని బట్టి టేస్ట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకి పాలు అనేవి పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఇక్కడ కుక్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు 1/2 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే పచ్చికోవా అయినా యాడ్ చేయొచ్చు. ఇది యాడ్ చేయడం వలన హల్వా అనేది మనకి చాలా క్రీమీగా, చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, మర్చిపోవద్దు. లేకపోతే అడుగంటిపోతుంది, టేస్ట్ అనేది చాలా మనకి బాగోదు. ఆ తర్వాత 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు పంచదార క్వాంటిటీ అనేది మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పంచదార కరిగిపోతుంది. ఇక్కడ కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి 2 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి, మూత తీసేసి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండాలండి. హల్వా మనం ఎప్పుడైనా మంట లోలో ఉంచుకొని కుక్ చేసుకుంటూ ఉంటే అది బాగా ఉడికి మనం వేసే మిల్క్ కానీ మిల్క్ పౌడర్ ఇంకా అంతా గీ ఎసెన్స్ అంతా తీసుకొని చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూసారంటే మనకి అంతా అబ్జార్బ్ చేసేసుకుందండి. ఇంకా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంది. గీ కూడా మనకి అంచులకు వచ్చేస్తుంది కదా. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు హల్వాని కుక్ చేసుకోవాలండి. అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ హల్వాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.